నా అన్వేషణ. ఈ వీడియోలో మనం రియల్ ఫేస్ ఆఫ్ నా అన్వేషణ చూద్దాం. అసలు ఈడికి అలా మాట్లాడడానికి ధైర్యం ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఫేమస్ అయ్యిందే సగం ఇన్‌స్టా వల్ల. ఇన్‌స్టా మీమర్స్ సగం బాగా ఫేమస్ చేశారు. ఏదో బెట్టింగ్ యాప్స్ పైన 2 వీడియోలు చేసి. ఏకంగా బెట్టింగ్ యాప్స్ నేనే ఆపేసాను. నువ్వు ఒక 2 వీడియోలు చేసేసి ఎక్కడో యూట్యూబ్‌లో వేరే కంట్రీలో ఉండి నా వల్లే బెట్టింగ్ ఆగిపోయిందంటే ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు? పోలీసులు ఈళ్ళందరూ ఎందుకురా నాకు అర్థం కాదు. నువ్వు ఒకే వీడియోతోని అంత హ్యాపీగా వెళ్ళిపోతే ఇంకేమి మహా మంచిది. నువ్వొక్కడివే ఏకంగా నేనే బెట్టింగ్ ఆపాను. నా వల్లే సెలబ్రిటీస్ చెయ్యట్లేదు. నా వల్లే క్రికెటర్స్ చెయ్యట్లేదు. నేను లేకపోతే ఇంక బెట్టింగ్ ఆపేదే లేదు. నేనొక నీతిమంతుడినన్నట్టు మాట్లాడతావు. అసలు అర్థమే కాదు. నువ్వేం మాట్లాడతావో అర్థం కాదు. ఇందాకల రిలీజ్ చేసిన వీడియోలేమో నేనేమో దేవుడిని, చాగంటి కోటేశ్వరరావు గారు ఇంకో దేవుడు, గరికపాటి గారేమో ఇంకో దేవుడు అన్నావు. ఏం మాట్లాడతావురా మెంటలోడా నాకు అర్థం కాదు. మరి మంచి మాటలు రావు. ఈ అసలు నా అన్వేషణకి ప్రాబ్లమ్ ఎప్పుడో రావాల్సింది 4 ఇయర్స్ బ్యాకే రావాల్సింది. నా అన్వేషణ ట్రావెలింగ్ అని చెప్పే కంటెంట్ ఒకటి, చేసే కంటెంట్ ఒకటి. మీరు ఇప్పటికైనా తన యూట్యూబ్ వీడియో ఛానల్‌కెళ్ళి చూడొచ్చు. 2 ఛానల్‌కెళ్ళి చూడొచ్చు. యూట్యూబు ఓన్లీ దీనిపైన వచ్చేది మాత్రం ట్రావెలింగ్ పైన వచ్చేది జీరో. ట్రావెలింగ్ అంటే అసలు ఆ కంట్రీకి ఎలాగెళ్ళాలి? అక్కడి నుంచి ఎలాగెళ్ళాలి? దాని బ్యాక్ స్టోరీ ఏంటి? దాని హిస్టరీ ఏంటి? ఈ కంట్రీలో ఎలాగుంది? సారీ. ఈ కంట్రీలో అలాగుంది ఇవి అలా చెప్పాలి. అవన్నీ మానేసి నువ్వు మాట్లాడితే ఏ కంట్రీకెళ్తే ఆ కంట్రీలోని అమ్మాయిలతోని తిరగడం, ఏ కంట్రీకెళ్తే అక్కడ ఏ ఏరియాలో ప్రాస్టిట్యూషన్ జరుగుతది, ఆ ఏరియా రెడ్ లైట్ ఏరియా అంటావు, ఆళ్ళ ఏరియాలకి తీసుకెళ్తావు. ఆ! అసలు ఏమీ లేని మ్యాటర్‌ని నువ్వు ఎక్కడి నుంచి రేప్ కేస్ అన్నావు, దేవుడిలాకొచ్చావు, ఇదన్నావు, అదన్నావు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు. శివాజీ గారేమో చేసిన దానికి ఆయన మాట్లాడిన తప్పే. ఆయన దానికి అనుభవిస్తున్నారనమాట. ఆయన చేసిన దానికి కేసులయ్యాయి. ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఆయన కోర్టుల ముందు తిరుగుతున్నారు. అన్నీ చేస్తున్నారు. నువ్వు మాత్రం ఎక్కడో కూర్చొని ఆడివి కోసియాలి, ఈడివి కోసియాలి. ఈ వీడియోలో యాక్షన్ చూసారా? ఆ శివాజీ గారి పైన పెట్టిన వీడియోలో రక్షిత్ ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూసారా? ఇంకా నార్మల్ యాక్టింగ్ కాదు. ఆస్కార్ మొహం ఉమ్మని ఎట్టేసి ఏంట్రా ఇదిరా, ఇదిరా ఈడు మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఈడు థంబ్‌నెయిల్‌లేమో ఇలా పెట్టుకొని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు యూత్‌ని. సగానికి సగం మంది ఈడికున్న ఈ 20,000, 2,00,000 సబ్స్క్రైబర్‌లోని ఈ యూత్ నార్మల్ స్కూలు ఈళ్ళు ఇటు పక్క చదువుతూ ఉంటారు. ఈ వీడియోల్లో ఈళ్ళు ఇలాంటి థంబ్‌నెయిల్‌లేస్తాడు. అబ్బా! ఏదో అన్న చూపిస్తున్నాడని. అది నార్మల్ నువ్వు బెట్టింగ్ ఆపిన దానికంటే ఇది ఇంకా పెద్ద క్రైమ్ రా బాబు. నువ్వు ఈ జనాల్ని ఇటు నుంచి ఎటు లాక్కెళ్తున్నావో అర్థం కావట్లేదు. మాట్లాడితే రేప్ కేసులు అంటే ఒక్క ఇండియాలోనే రేప్ కేసులు జరిగినట్టు, ఒక్క హిందూసే చేసినట్టు మాట్లాడతావు నువ్వు. థాయిలాండ్ వస్తే అంటే థాయిలాండ్‌లో అమ్మాయి వస్తే ఎలాగొస్తే అలాగెళ్ళిపోద్దంట అమ్మాయి థాయిలాండ్‌లోని. అసలు థాయిలాండ్‌లో మేజర్ బిజినెస్సే అదిరా. మేజర్ జరిగే బిజినెస్సే అది. ఇంక నువ్వు నాకు తెలిసినంత వరకు ఈడు కన్ఫర్మ్ నా అన్వేషణ వారానికి ఓసారి అయితే థాయిలాండ్ ఎళ్తాడు. థాయిలాండ్‌లో నా అన్వేషణకైతే ఓన్ హౌస్ ఉంది. అక్కడైతే ఇల్లు తీసుకున్నాడు. అక్కడ ఇల్లు తీసుకొని సగం బ్రోకర్ పని కూడా అక్కడ బ్రోకర్ బిజినెస్ చేస్తూ ఉంటాడు థాయిలాండ్‌లో నా అన్వేషణ. ఇది నీకు తెలుసో లేదో గానీ నాకు తెలీదు గానీ మేజర్ చేసే దొంగ పనులన్నీ అవే. యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ కన్నా ఈ సైడ్ ఇన్‌కమ్ ఇలాంటి ఇన్‌కమ్‌లు ఎక్కువ. బ్రోకర్ పని చేసే ఇన్‌కమ్‌లు ఎక్కువ. ఈడు సరదాగా కావాలని లాస్ట్ మీరు 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి చూసుకోవచ్చు. అసలు ఫేమస్ అయింది ఎందుకంటే ట్రావెలింగ్ వల్ల కాదు. ట్రావెలింగ్ వీడియోస్ వల్ల కాదు. ఓన్లీ అప్పుడైతే 4 ఇయర్స్ బ్యాకే ఒక ట్రావెలర్ పైన ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన పేరు ఏసినప్పుడు ఆళ్ళ అమ్మగారిని ఎంత చండాలంగా మాట్లాడాడంటే అప్పుల్లోనే దెవ్వాలి. అప్పుల్లో జనాలు భలే మాట్లాడుతున్నాడురా ఈడు, భలే కౌంటర్‌లు ఇస్తున్నాడురా, భలే యాక్ట్ చేస్తున్నాడురా అని చెప్పి. అలాగని కాదు. ఏ యూట్యూబర్‌తో పెట్టుకో ఆ యూట్యూబర్ పేరు ఆళ్ళ అమ్మలు, ఆళ్ళ ఫ్యామిలీల దగ్గరికి తీసుకెళ్ళి కావాలని ఆళ్ళ ఫ్యామిలీలంతా లాగి అంటే మిగతావోళ్ళు నువ్వు చేసిన ప్రతి యూట్యూబరు కానీ ఒక్కడు కూడా మీ అమ్మ పేరు గురించి రాలేదు. అది ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే. అది రియల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే. అది సొసైటీ అంటే. సొసైటీకి చేసే ఇన్‌ఫ్లుయెన్స్. ఇంక చూస్తే మీరు చూడొచ్చు ఇన్‌స్టాలో గానీ, యూట్యూబ్‌లో కానీ లాస్ట్ 5 డేస్ నుంచి నన్ను 4 దేవుళ్ళు మార్చాడు. వినాయకుడిని మార్చాడు, ఆంజనేయ స్వామిని మార్చాడు, వెంకటేశ్వర స్వామి అన్నాడు, శివుడు అన్నాడు. ఉన్న దేవుళ్ళందరూ తీసుకొచ్చి ఈయన కల్లో వచ్చేసి నువ్వు ఇంక ట్రావెలింగ్ మానేయి. నువ్వు ఓన్లీ ఇవి కాంట్రవర్సీ వీడియోలు చెయ్యు. నీకు బాగా వ్యూస్ వస్తాయి. నువ్వు వేరే కంట్రీలో ఉండి 2 వీడియోలు చేస్తే ఇండియాలో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయంట. పొలిటీషియన్స్ ఆళ్ళెవ్వరు అక్కర్లేదు. పోలీస్ స్టేషన్‌లు ఇంకేం అక్కర్లేదంట. నువ్వొక్కడివి చాలు. నువ్వే నెక్స్ట్ టైం పీఎంగా పోటీ చేసేసి ఇండియానంతా మెరుగుపరిచి అని చెప్పారంట అన్నకి. అన్న చెప్తే ఇంక అన్న ఏమో నీకు ట్రావెలింగ్ అంటే అసలేటో తెలీదు.
నువ్వు అంత కంటెంట్ మారాలనుకుంటే నువ్వు కూడా ఓ చెట్టు కింద కూర్చొని చెప్పురా. నువ్వు మాట్లాడితే ఫ్యాషన్ చేస్తే ఫ్యాషన్ ఏముంది, 2 బట్టలేసుకొని తిరుగుతావు వేరే కంట్రీకి. నార్మల్ చాట్‌జీపీటీలో చూసి చేసి కూడా చెప్పకూడదంటావు. ఇప్పుడు ఏటి న్యూస్ రిపోర్టర్స్ అందరూ ఏదైనా కంట్రీలో వెళ్తే ఆ కంట్రీకెళ్ళి ఏకంగా న్యూస్ రిపోర్టింగ్ చేసి చూపించాలి ఏంటి, నాకు అర్థం కాదు. నువ్వు ఏది చేసినా నేను ఒక్కడినే చెయ్యాలా కంటెంట్ అంటావు. నువ్వే ట్రావెలింగ్ చేయాలంటావు, నువ్వే జియో పాలిటిక్స్ గురించి చెయ్యాలంటావు, నువ్వే ఫుడ్ రివ్యూ కూడా నువ్వే చెయ్యాలంటావు. అసలు ఏటో నీ బాధ అర్థం కాదు. ఉన్న కంటెంట్ అంటే నువ్వు చేస్తే మిగతా ఇంకెందుకురా, నాకు అర్థం కాదు. ఎవరి పెయిన్ చూడు, నువ్వు ఏడిపే తప్ప. ఒకడు ఫేమస్ అయితే ఆడిపోయిన ఏడుపు తప్ప నీకు ఇంకైతే ఏమీ తెలియదు. ఇన్ని రోజులు ఎలా జనాలు భరించారో అయితే అర్థం కావట్లేదు. అసలు నిన్ను ఎప్పుడో బ్లాక్ చేయాలి, ఇప్పటికీ ఇంకా జరుగుతుంది. నీకు అసలు జరిగింది చిన్నది, చాలా చిన్నదనమాట. నీ ధైర్యం ఏంటంటే నీ బ్యాంకులో 10 కోట్లు ఉన్నాయి. ఆ 10 కోట్లు అకౌంట్లో వేసుకుంటే నీట్గా వడ్డీ వస్తుంది బ్యాంక్ నుంచి. ఆ వడ్డీతో నీకు గడిపియచ్చు. ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి, నేనైతే ఇండియాకి రానని నీ ధైర్యం. నువ్వు అనుకున్నది పోనీ నువ్వు ఇండియాకి రావద్దు, కానీ చెయ్యాల్సింది జరగాల్సింది అయితే నీకు ఖచ్చితంగా జరుగుద్ది. ఎవడిన్ని అనుకున్నా ఇంతకుముందు చూసుంటావు కత్తి మహేష్ అలాగే ఎప్పుడు మాట్లాడితే తర్వాత ఆయనకి ఏమైందో తెలిసే ఉంటుంది. నువ్వు ఎంతన్నా దేవుళ్ళ గురించి అసలు ఆలోచనే రాకూడదు, సీతాదేవి గురించి అని ఇదని అదని అలాంటి టాపిక్కే మాట్లాడకూడదు. నీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చిందో కూడా ఒక మనిషి అన్నాక ఖచ్చితంగా ఒక చదువుకున్నోడికి అన్నాక ఒక తెలుగువాడికి ఒక హిందూగా పుట్టినోడికి అయితే ఖచ్చితంగా ఆలోచన రాదు. అసలు నోరు కల్లో కూడా నోరు జారలేడు. నువ్వు అంత మాట్లాడేవంటే నువ్వు ఎంత జగదారిపోయావో నీకే అర్థం అవ్వాలి. ఇంకా ఇప్పటికైనా అయ్యింది ఏమి లేదు. ఇలాంటి ఒక ఇదే సేమ్ నార్త్ ఇండియాలో ఎలాగో ఒక యూట్యూబర్ ఏదో నోరు జరిగితే 10 లక్షల పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 10 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ అనుకుంటే 1-2 రోజుల్లోనే అన్ని అకౌంట్లు బ్లాక్ చేయించారు. అందరూ అన్సబ్స్క్రైబ్ అయిపోయారు, ఇది చేశారు, ఫుల్ ప్రొటెస్ట్ చేసి అసలు యూట్యూబ్ నుంచే కనుమరుగు చేశారు. కానీ మనమేమో ఇంకా ఇప్పుడు కూడా చేసేది బిజినెస్సే. లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తే ఖచ్చితంగా హ్యాపీగా ప్రతి వీడియో 1 మిలియన్. దానికి ముందు ఈ మంత్లో తిప్పి కొడితే రిలీజ్ చేసి 4 వీడియోలు అయ్యి ఉంటాయి. ఆ 4 వీడియో ట్రావెలింగ్ వీడియోలు ఎంత వచ్చింది అనుకుంటున్నారు? ఒక్కొక్కటి 2 లక్షల వ్యూస్ వచ్చాయి. 2 లక్షలు ఒక్కో వీడియోకి 1-2 లక్షల వ్యూస్. అమ్మ మళ్ళీ కంటెంట్ పడిపోతుంది, ఎవడు లేడు ఎవడు దొరికాడు అన్నప్పుడు ఏదో శివాజీ గారు దొరికింది, అట్నుంచి గరికపాటి గారిని వేసుకున్నాడు. ఇంకా మళ్ళీ ఎప్పుడులాగే ఇన్స్టాల్లో మనల్ని మీములు వేసి ఫుల్ పాపులర్ చేసేస్తారు, మళ్ళీ మనం ఆడేసుకోవచ్చు అనుకున్నాడు. కానీ అన్నకి బ్యాక్ ఫైర్ అయిపోయింది. పెద్ద ప్లానింగే వేసావు. ఇప్పుడు కూడా ఇంకా ఈరోజు ఉదయం కూడా ఏదో లీక్ చూశాను, వీడియో లీకు. అందులో అయితే మరీ దారుణం. నువ్వు మాట్లాడిన మాటలైతే మామూలుగా లేవు అసలు. నేను మెయిల్ ప్రాస్టిట్యూట్ని అన్నావు, నేను వెళ్ళిన ప్రతి దగ్గర విత్తనం వేసాను అన్నావు. నీకైతే చిన్న యూట్యూబర్లతో పని కాదు. సెట్ అయితే నీకు ఏజూడు ఆ ఒక్క వీడియో వల్ల ఏజూడికి ఇప్పుడుకొచ్చి ఏ రోజు పెట్టిన వీడియోకి 2 మిలియన్ వ్యూస్ రాలే. నీ వల్ల 2 మిలియన్ వ్యూస్, దగ్గర 200K లైక్స్. ఎవడైనా నీకు ఎంత హేటెడ్ లేకపోతే 200 లైక్స్ కొట్టుంటారో అర్థం చేసుకో. 200K లైక్స్, ఓన్లీ 200K లైక్స్. నీకు చెక్కుతారు భయ్యా, నీకు మామూలుగా చెక్కరు. దొరికితే నువ్వు చూసుకో. ఇంకా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్